హాయ్ హలో నమస్తే. మా స్పేస్ సినిమా లోకానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మరో అద్భుతమైన చిత్రంతో ఈ మూవీ ప్రపంచానికి చక్కని రివ్యూ అందించడానికి మీ ముందుకు మరోసారి వచ్చామండి. అఖండ విజయాలతో అద్భుతమైన నటనా చాతుర్యంతో సాగుతున్నటువంటి నందమూరి బాలకృష్ణ చక్కని చిత్రీకరణ చాతుర్యం కలిగినటువంటి డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిగితో వస్తున్నటువంటి సినిమా అఖండ 2. మరి ఈ సినిమా మిమ్మల్ని మెప్పించిందా? సినిమా హాల్లో శివతాండవం జరిగిందా, బాలకృష్ణుడు తాండవం జరిగిందా? ఏ విధంగా ఉంది? మరోసారి బాక్సులు బద్దలయ్యాయా, బాక్స్ ఆఫీస్ బద్దలవబోతుందా అనేది ఈ రివ్యూలో చెప్పుకుందాం. ముందుగా చిత్ర తారాగణంగాన్ని చూసుకుంటే అఖండ 2 తాండవం అనే సబ్ టైటిల్తో నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షలి మల్హోత్రా, జగపతి బాబు, కబీర్ దుహాన్ సింగ్, స్వస్థ చటర్జీ, రాన్సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్ తదితరులు. సంగీతం ఎస్ఎస్ తమన్, సినిమాటోగ్రఫీ సి రాంప్రసాద్, ఎడిటింగ్ తిమ్మిరాజు, నిర్మాత రామ్ ఆచంటా, గోపి ఆచంటా, ఇసాన్ సక్సేనా, సమర్పణ బాలకృష్ణ కూతురు ఎం తేజస్విని, రచనా దర్శకత్వం బోయపాటి శ్రీను. 12వ తారీఖు అద్భుతమైన లాంచ్ తోటి ముందుగా కొంచెం తడబడినప్పటికీ చక్కగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఏ విధంగా ఉందో చూద్దాం. అందరికీ తెలిసిందే, అఖండ 2 కోసం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ప్రేక్షకులకి ఏదో కోర్టు గొడవల వల్ల, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి ఒక తప్పటడుగు పడినప్పటికీ మళ్ళీ లేచి నిలబడి ఈరోజు 12వ తారీఖు చక్కని విజయ అవకాశాలు అందుకునే విధంగా ప్రేక్షకుల్ని మెప్పించేలా థియేటర్ల తలుపు తట్టింది అఖండ 2. ఇందులో కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ముందు అఖండ అద్భుతమైన సినిమాగా బాలకృష్ణకి ఎంతో మంచి పేరు, ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినటువంటి ఆ ఘోర పాత్ర మరి రెండో పార్ట్ ఏ విధంగా ఉంది, అందరినీ మెప్పించిందా, నిజంగా తాండవాన్ని చూపించిందా అనేది ఇప్పుడు చూసుకుందాం. బోయపాటి అనగానే సినిమా పక్కా హిట్ అనేది ఒక నానుడిగా ఉంది. ఆ చిత్రానికి కొనసాగింపుగా అఖండ 2 తాండవం అంటూ ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు మరోసారి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అఘోరాగా బాలకృష్ణ యుద్ధం ఎవరిపై చేశాడు? దైవభక్తి, దేశరక్షణ రెండిటి యొక్క కాంబినేషన్ తోటి అద్భుతంగా చిత్రీకరించాడు బోయపాటి శ్రీను ఈ సినిమా యొక్క కథని. మరి కథ ఎలా ఉందో ఇప్పుడు చూసుకుందాం. టిబెట్ సరిహద్దుల్లో మొదలయ్యే కథ ఇది. శత్రుదేశమైన చైనాకి చెందిన ఆర్మీ అధికారులు మన భారతీయుల నమ్మకాలని దెబ్బకొట్టాలని కుంభమేళాన్ని లక్ష్యంగా చేసుకొని బయోవారికి దిగుతారు. వాళ్ళు తలపెట్టిన కుట్రతో కుంభమేళా పవిత్ర స్నానం చేసి చాలామంది కొన్ని నిమిషాల వ్యవధిలోనే అపస్మారక స్థితికి చేరుకుంటారు. అందుకు విరుగుడుగా డిఆర్డిఓ శాస్త్రవేత్తలు యాంటీడాట్ వ్యాక్సిన్ని కనిపెడతారు. అది తెలుసుకున్న శత్రువులు ల్యాబ్ను నాశనం చేసి శాస్త్రవేత్తలందరినీ చంపేస్తారు. ఆ బృందంలో ఉన్న ఒక యువ శాస్త్రవేత్త జనని ఒక్కరే వ్యాక్సిన్తో బయటపడుతుంది. అది పసిగట్టిన శత్రువులు ఆమెను వెంటాడతారు. ఆమెను రక్షించేందుకు రుద్ర సికందర్ అఘోరా బాలకృష్ణ రంగంలోకి దిగుతాడు. జనని ఆపదలో ఉన్న విషయం అఘోరాకి ఎలా తెలిసింది, శత్రువులు అఘోరా ఎలా ఎదిరించాడు, భారతదేశం సనాతన హైందవ ధర్మం గొప్పతనాన్ని ఎలా చాటి చెప్పారు అనేది ఈ సినిమాలో చూడాలి. ఇందులో బాలకృష్ణ 2 పాత్రల్లో అద్భుతంగా నటించాడు. అనంతపురం ఎమ్మెల్యేగా బాలమురళీకృష్ణగా బాలకృష్ణ, జననికి ఆయనకు ఉన్న సంబంధం ఏమిటి తదితర విషయాలన్నీ తెరపై చూడాల్సిందే. మొదటి పాత్ర అంతా కూడా బాలమురళీకృష్ణగా, రెండో పాత్ర అంతా కూడా అఘోరాగా అద్భుత నటనా చాతుర్యాన్ని చూపించాడని చెప్పొచ్చు బాలకృష్ణ. అఖండ మొదటి పాటలో దేశంలో జరుగుతున్నటువంటి దైవాపరాధాలని ఏ విధంగా ఖండించాడు, ప్రజల్ని ఏ విధంగా రక్షించాడని చూపిస్తే బోయపాటి ఈసారి కథని సరిహద్దులనే దాటించేశాడు. అఘోరా పాత్రకు మరింత డోస్ పెంచి బాలకృష్ణతో సర్జికల్ స్ట్రైక్ చేయించాడు.
సనాతన ధర్మం, భారతీయుల నమ్మకాలు, వేద జ్ఞానాలు, గొప్పతనాన్ని అఘోర పాత్రలో బాలకృష్ణతో చూపిస్తూ సినిమాల్ని నడిపించాడు బోయపాటి. మాస్ హీరోల్ని చూపించడంలో బోయపాటి శైలే వేరు. ఆయనకు బాలకృష్ణ తోడయ్యాడంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులందరికీ కూడా ఒక పండగలాగా ఉంటుంది థియేటర్. శివుడు పూనిన అఖండ పాత్ర కావడంతో బోయపాటి సీను తనలోని మాస్ ఎలివేషన్స్ మరింతగా పదునెక్కించాడు. ఆయన అక్కడ అఖండ పాత్ర కావడంతో నమ్మాల్సిందే అన్నట్టుగా ఉంటాయి ఆ సన్నివేశాలు. ఒక పక్క యాక్షన్, మరోవైపు పదునైన సంభాషణలతో సినిమాని ఒక సమ్మోహనంలోకి తీసుకెళ్ళిపోయాడు. అభిమానులకైతే థియేటర్లో పూనకాలే అనుకోవచ్చు. అంచనాలకి ఏమాత్రం తీసిపోకుండా సాగే ఈ సినిమా అఖండ రీక్యాప్ ఈ సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి టిబెట్ సరిహద్దుల దగ్గర సంఘర్షణ, దేవుడిపై భారతీయులకు ఉండే నమ్మకం పైన దెబ్బ కొట్టాలన్న శత్రుదేశ పన్నాగం పన్నడం కోసం ఎలాంటి వ్యూహాల్ని రచించారు అన్నది సినిమాలో కీలకం. దీంతో ఎక్కువ శాతం అఖండ టెంప్లెట్లోనే సాగుతున్నా కదా. అనంతపురం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ ఎపిసోడ్ అంతా అదే విషయాన్ని గుర్తు చేస్తుంది. తొలి భాగంలో ఫ్యాక్షనిస్టులపై యుద్ధం చేస్తాడు మరో బాలకృష్ణ. ఇందులోనేమో మత్తు మందుల్ని సరఫరా చేసే అంతర్రాష్ట్ర ముఠాపై సమరశంఖం పూరిస్తాడు. బాలమురళీకృష్ణ పరిచయ సన్నివేశాలు, ఎలివేషన్స్ మాస్ ప్రేక్షకులకు పండగే. ఆ తర్వాత సన్నివేశాలు కాస్త సాగతీతగా నెమ్మదిగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ దాటిన తర్వాత అసలైన తాండవం మొదలవుతుంది. విరామానికి ముందు ఎపిసోడ్లో సినిమా మళ్ళీ గాడిలో పడుతుంది. అఘోరా ప్రదేశంలో థియేటర్లో దద్దరిల్లిపోతుంది. ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం చాలా హైలైట్గా నిలుస్తుంది. బాలయ్య అసలు సిసల తాండవం విరామం తర్వాతే మొదలవుతుంది. అఘోర పాత్రలో 2 కోణాలు తెరపై కనిపించే ప్రేక్షకుల్ని అలరిస్తాడు బాలకృష్ణ. తాంత్రికుడైన నేత్ర ఎపిసోడ్ మొదలుకొని హనుమాన్, శివుడు ఎపిసోడ్ సహా తల్లి సెంటిమెంట్, దేశభక్తి, హైందవ ధర్మం నేపథ్యం వరకు దాదాపు ప్రతి సన్నివేశాన్ని రోమాంచితంగా తెరకెక్కించారు. ముఖ్యంగా తల్లి దగ్గర సన్నివేశాల్లో మలుపు భక్తిని, భావోద్వేగాల్ని పంచుతుంది. సర్జికల్ స్ట్రైక్ అంటూ సరిహద్దుల్లో శత్రు సైన్యంతో తలపడే సన్నివేశం, వేదభూమి అయిన భారతదేశం గొప్పదనం గురించి చెప్పే సన్నివేశాలు సినిమాకి చాలా బలాన్ని ఇస్తాయి. అక్కడికక్కడ కొన్ని సన్నివేశాలు మినహా అక్కడక్కడ అటు భావోద్వేగాలని పరంగాను, ఇటు అభిమానుల్ని మెప్పించే ఎలివేషన్స్, మాస్ అంశాలు ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించి మెప్పించాడు. ప్రధానమంత్రి మాత్ర, చైనా నేపథ్యం సహా చాలా పాత్రల సంభాషణలు రాజకీయ కోణాలని కూడా స్పృశించాయి. ఈ విషయంలో బాలకృష్ణ వన్ మ్యాన్ షోగా నడిపించాడు సినిమాని అని చెప్పచ్చు. అఘోర పాత్రలో మరోసారి విశ్వరూపం చూపించాడు. బాలమురళీకృష్ణ పాత్రలో స్టైలిష్గా కనిపించాడు. బాలకృష్ణకు మాత్రమే సాధ్యం అనిపించేలా ఇందులో సంభాషణలు చెప్పించాడు డైరెక్టర్. విరామానికి ముందు సన్నివేశాల్లో, పతాక సన్నివేశాల్లో ఆయన నటన మరింత ప్రభావం చూపిస్తుంది. కథానాయికగా సంయుక్త పాత్ర పెద్దగా ప్రాధాన్యం లేదు. జాజికాయ పాత్రలో మెరిసిందంతే. హర్షాలి పాత్ర చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. ఆమె ఆ పాత్ర నుంచి మంచి నటన ప్రదర్శించింది. ప్రతినాయక పాత్రలో బలం లేదు. ఉన్నంత అది పోషించిన నేత్ర పాత్రే ప్రభావం చూపిస్తుంది. కబీర్ సింగ్ దుహన్ అలవాటైన పాత్రలోనే కనిపిస్తారు. విజయ్ చంద్రశేఖర్ పోషించిన తల్లి పాత్ర అద్భుతంగా పండించారు. సెంటిమెంట్ బాగా కుదిరింది. ఇక సాంకేతిక విభాగాల్లో తమన్ సంగీతం హైలైట్. ఆయన స్వరపరిచిన పాటలు ఒకటైతే నేపథ్య సంగీతం మరో ఎత్తుగా చూపించాడు. బాక్షలు బద్దలయ్యేలా మరోసారి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు తమన్. జాజికాయ పాట తప్ప మిగిలిన పాటలన్నీ కథలో కలిసిపోయినట్టుగానే ఉంటాయి. రామ్ ప్రసాద్, సంతోష్ డేటా విజువల్స్ మెప్పిస్తాయి. ముఖ్యంగా కుంభమేళా సన్నివేశాలు హిమాలయాల నేపథ్యంలో సినిమా స్థాయిని పెంచుతాయి. మిగిలిన విభాగాలు మంచి పనితీరుని కనిపించాయి. సంభాషణలు చాలా పదునుగా ఉంటాయి. దర్శకుడు బోయపాటి శ్రీను కొనసాగింపు చిత్రానికి తగ్గట్టుగా కథ పరిధిని పెంచారు. కానీ దానికి కొత్తదనం అద్దితే ఇంకాస్త బాగుండేది. ఈ సినిమాలో ప్రథమ పాత్ర మాత్రం ఫస్ట్ హాఫ్లో ఇంకొంచెం చక్కని స్క్రీన్ ప్లే కానీ వాడుంటే ఇంకా మరో మైలురాయి దాటి ఇంకా అద్భుతంగా ఉండేదని చెప్పచ్చు. కొంచెం సాగతీత సన్నివేశాల వల్ల సినిమా కొంచెం నెమ్మదించినప్పటికీ సెకండ్ హాఫ్లో మంచిగా పుంజుకుందని చెప్పచ్చు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అందుకే ప్రతి సన్నివేశం గ్రాండియర్గా కనిపిస్తుంది. పాన్ ఇండియా స్థాయి హంగులకి ఏమాత్రం తగ్గకుండా ఉంది.
ఇక బలాల విషయానికి వస్తే సినిమా అంతటికీ ముఖ్య బలం బాలకృష్ణే అని చెప్పచ్చు. విరామ సన్నివేశాలు, భావోద్వేగాలు, తమన్ సంగీతం మరింత యాడ్ చేసాయి దానికి. బలహీనతల విషయాలకు వస్తే ఫస్ట్ హాఫ్లోని కొన్ని సన్నివేశాలు, ఇది బాలయ్య అఖండ తాండవంగా చెప్పచ్చు. బాలకృష్ణుడు అఖండ తాండవాన్ని నిజంగా చూపించాడు ప్రేక్షకులకి. ఇక హర్షోలి మల్హోత్రి బాలమురళీకృష్ణ కుమార్తెగా అద్భుతంగా ఒక సైంటిస్ట్గా చక్కని నైపుణ్యాన్ని చూపించింది. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తుంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు క్రమంలో దేశవ్యాప్తంగా ఒకసారి చోటు చేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఈ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలు సృష్టించిన దుండగులపై అఖండ ఎలా విరుచుకుపడ్డాడు, దేశాన్ని ఎలా కాపాడాడు, ప్రజల ప్రాణాలు ఎలా రక్షించాడు, ఈ అంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథగా అద్భుతంగా మలిచారు. నెగిటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్స్లు బాగున్నాయి. తన పాత్ర ఆది పినిశెట్టి ప్రాణం పోశాడు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది కానీ ఎక్కువగా యాక్ట్ చేసే అవకాశం కనిపించలేదని చెప్పచ్చు. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్ బాగుంది. మరో కీలక పాత్రలో హర్షోలి, అలాగే కబీర్ సింగ్, శాశ్వత్ చటర్జీతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర మేరకు న్యాయం చేశారని చెప్పచ్చు. బాలయ్య 2 పాత్రల్లో అద్భుతంగా నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్ అయింది. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమానైతే కోరుకుంటారో అటువంటి అద్భుతమైన సినిమాని బోయపాటి శ్రీను అందించాడనే చెప్పచ్చు. మొత్తంగా బాలయ్య ఎలివేషన్స్, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోర పాత్ర కనిపించిన ప్రతిసారి ఇంట్రడక్షన్ సీన్ లాగే స్లో మోషన్ షాట్లతోటి ఫ్యాన్స్కి కిక్కిచ్చేలా బోయపాటి సీన్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. అద్భుతంగా జరిపించిన ఈ చిత్రం కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయని చెప్పచ్చు. కథ నేపథ్యంలో అంతగా డెప్త్ లేదు. కేవలం బాలకృష్ణను నమ్ముకునే సినిమా తీసినట్టుగా ఉంది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగున్నా కొన్ని కీలకమైన ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్గా అనిపిస్తాయి. దీనికి తోడు కథనం అనేక సమస్యల చుట్టూ సాగుతుంది. దీంతో మెయిన్ ప్లాట్లోని మెయిన్ కాస్ట్ పీక్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. నిజానికి భారీ విజువల్స్తో వచ్చే హై యాక్షన్ సీన్స్ బాగా ఆకట్టుకున్నా కథలో భాగంగా వచ్చే కొన్ని సీన్స్ మాత్రం సినిమా స్థాయికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో ఆకట్టుకో. అలాగే మెయిన్ యాక్షన్ సీక్వెన్స్లో ఉన్నంత హైప్ని సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ఇక బాలయ్య విలన్ల మధ్య ట్రాక్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది. హీరోని హైలైట్ చేయడానికి కొంచెం విలన్ని తగ్గించాడని చెప్పచ్చు. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. తమన్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. అదేవిధంగా సి రాంప్రసాద్, సంతోష్ ది డేటే సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంటుంది. ఎడిటర్గా తమ్మిరాజ్ ఎడిటింగ్ బాగుంది. సినిమాలో నిర్మాతలు రామ్ ఆజంటా, గోపి ఆజంటా పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడిగా బోయపాటికి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇంత హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం కొద్దిగా మెరుగులద్దుంటే ఇంకా అద్భుతంగా ఉండేది. మా సినిమా లోకం ఈ సినిమాకి ఇస్తున్నటువంటి రివ్యూ 3.5/5. అద్భుతంగా అందరినీ మెప్పించే విధంగా ఉన్న కొన్ని చిన్న చిన్న లోటుపాట్ల వల్ల చంద్రుడిలో మచ్చలాగా కొద్దిగా వెనక్కి వెళ్తున్నప్పటికీ సినిమా మంచి హైప్ క్రియేట్ చేసి మంచి సక్సెస్ అందుకునే విధంగా ఉందని సినిమా లోకం భావిస్తుంది. మరో మంచి సినిమాతో మళ్ళీ మీ ముందుకి మరోసారి కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్. ఈ మా రివ్యూ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ని అందించండి. అలాగే మీకు తెలిసిన మరింత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.